దళితులపై దాడుల్లో బీజేపీ ఫలిత రాష్ట్రాలే టాప్. ఇలా ఉన్నటువంటి ప్రధానంగా ఇలా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలా టాప్లో ఉన్నటువంటి ఇలా ఏదైతే బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలు అత్యధికంగా దాడులు చేసి మానభంగాలు వేసి రేపులు వేసినటువంటి ఎక్కువ ఎక్కడ జరిగినాయంటే ఆ రాష్ట్రాల దళితులపైన జరిగినాయి. భారతదేశంలో ఒక సర్వే సంస్థ వేస్తే ఆ సర్వేలో భయంకర పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు అధికమయ్యాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై ఆగైత మరింత ఎక్కువయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ అధికారం ఉన్న బీహార్లో తాజాగా 20కు పైగా దళితుల ఇళ్లకు నిప్పిపెట్టిన ఉదయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2022లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్సీలపై దాడులకు పాల్పడిన కేసులు దాదాపు 23%, రాజస్థాన్లో 16%, ఎస్సీలపై ఆగత్తులు పడిన కేసులు 30%, మధ్యప్రదేశ్లో నమోదయ్యాయని నివేదికలు తెలిపింది. 2022లో ఎస్సీ షెడ్యూల్ కులాల చట్టం కింద 51,656 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 12,287, 23.78%, రాజస్థాన్లో 8,651, 16.70%, మధ్యప్రదేశ్లో 7,832, బీహార్లో 6,799, ఒడిశాలో 3,576, మహారాష్ట్రలో 2,706. ఇగో ఇన్ని కేసులు ఎవరి మీద అంటే 81% ఈ 6 రాష్ట్రాల్లో ఎస్సీలపైన ఎంత భయంకరంగా దాడులు గురైపోయిన వేల సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళకు చేసిన పాపం ఏంది? వాళ్ళు చేసిన మోసం ఏంది? వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే ఊరో లేకపోతారా? లేకపోతే మంచి చదువుకుంటే ఊరో లేకపోతారా? లేకపోతే మంచి కారు కానీ మంచి బైక్ కానీ ఉంటే ఊరో లేకపోతారా? నీకు నష్టం జరిగింది ఏమున్నది? ఇలా భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకు ఇలా సారాంశమైన భారతదేశం, భారత రాజ్యాంగం. ఈ ఉన్నటువంటి ఆ సర్వమతాలను గౌరవించేటువంటి భారతదేశంలో ఒక పక్కన ఇంత భయంకరంగా దాడులు వేసి రేపులు వేసి మానభంగాలు వేస్తుంటే మరి మోడీ ఏం చేస్తున్నాడు? మోడీకి ఎందుకు ఇలా అంత ఘోరమైనటువంటి వివక్షత గురయ్యేటువంటి నేపథ్యం ఉంది? ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకంత దారుణానికి ఒడిగట్టిల్లు? ఒక పక్కన కులంలే అంటారు, మతంలే అంటారు, మరి ఒక పక్కన అందరు సమానం అంటారు. ఇంత దారుణంగా ఎందుకు జరిగింది? ఇది అక్కడ ఉన్నటువంటి నివేదికలు ఇచ్చిన నేపథ్యం. ఇలా 6 రాష్ట్రాలు ఎంత టాప్లో ఉన్నారో, ఎంత భయంకరంగా దాడులు వేసిందో, ఎంత భయంకరంగా దళితుల పరిస్థితి ఉందో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జైభీమ్ దినపత్రిక రాసింది. ఇంత దారుణంగా ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇలా మహిళలు బయటికి వెళ్ళలేరు, ఇలా ఉన్నటువంటి పురుషులు బయటికి వెళ్ళలేరు. ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళిందంటే ఇలా కనీసం జైభీమ్ అన్నా కూడా చంపేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా అందుకోసమే జైభీమ్ ఛానల్ పుట్టుకుంది. ఈ సమస్యలను వెలుగు తీయడం కోసమే, ఇలాంటి ప్రాబ్లమ్స్ను ఇలా సమాజానికి ఇవ్వడం కోసం, ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజేయడం కోసం పుట్టిందే జైభీమ్ టీవీ, జైభీమ్ దినపత్రిక. ఇలా చాలా వరకు ఇలా మన వార్తలు ఎవ్వరు రాయరు, మనం రాసే వార్తలు ఎవ్వరు రాయరు. ఎందుకంటే వాళ్ళు రాసిందంటే ఆ పేపర్ని ఎవరు చూడరు. మన పేపరు ఇలా రాసేది మీకోసం మాత్రమే. ఇలా మన వార్తలు కూడా ఇలా బడుగు బలైన వర్గాల కోసం, బహుజనుల గుండె చప్పుడుగా నినాదంగా ఉన్నటువంటి జైభీమ్ నినాదం ఇలా మీ అందరి కోసం కూడా మొదటి నుంచి కూడా ఫైట్ చేసింది. మొదటి నుంచి కూడా అండగా నిలబడ్డది మన పత్రికనే. ఈ వార్తలు మిగతా పత్రికలలో ఎక్కడ కూడా రాయరు, ఇది చెప్పను కూడా చెప్పరు. ఎందుకోసం అంటే ఈ వార్తల వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు, వాళ్ళకి నష్టం జరగట్లేదు. అగ్రవర్ణ మీడియా, అగ్రవర్ణానికి సంబంధించిన కులాలు ఇవాళ ఉన్నటువంటి దళితులను పట్టించుకోవు. ఇలా దళితుల మీద ఇంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ లేని విధంగా ఇలా 6 రాష్ట్రాల్లో ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో వేల సంఖ్యలో ఇలా కేసులు నమోదయ్యాయి. మరి అవి అన్ని కేసులకు ఇలా బాధ్యులు ఎవరంటే అగ్రవర్ణాలే. ఇలా బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులే. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా, ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. నీ హక్కులను కాలు రాసేటువంటి ప్రభుత్వాలను, నీ హక్కులను ఇవాళ తుంగలు దొక్కేటువంటి నేపథ్యంలో, ఇవాళ నీ జీవితాన్ని నాగం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాలు పరిపాలించే నేపథ్యంలో, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రమాదం ఉందని మొదటి నుంచి మొత్తుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఓటేసి నువ్వు గెలిపించాలనుకుంటున్నావు? ఎవరి కోసం నీ అస్తిత్వాన్ని అమ్ముడుపోతున్నావు? ఎవరి కోసం నీ తనువును తాకట్టు పెట్టుకుంటున్నావు? ఏ వ్యక్తిత్వం, ఏ అస్తిత్వం కోసం పోరాడినటువంటి మహనీయులను ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు? ఎందుకోసం వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నావు అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చూసినట్టు వ్యవహరిస్తుంది. ఈ అన్నిటి కారణం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలించినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ కనుసన్నలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి దాడులు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులరా
ఈ వార్త చూడండి, దళితులపై దాడుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా ఉందో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ వార్తను ఆధారంగా తీసుకొని లడ్డూపై దీక్షలు, దళితులపై దాడులు కనిపించావు. ఇక పవన్ కళ్యాణ్ నిన్న ఆయన దీక్షకు స్టార్ట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడో, లేకపోతే అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాడో, లేకపోతే సినిమా హీరో కాబట్టి ఏదైనా చేస్తే ఇలా జనం నమ్ముతారని మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన దళితులపై దాడులు, విపరీతమైన దాడులు వేస్తూ చంపేస్తూ ఇలా మానభంగాలు వేసి ఇలా కొట్టేసి ఇలా అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించిన నేపథ్యం ఇలా ఏపీలో చూస్తున్నాం మనం. ఇవాళ అంత భయంకరంగా చేసే నేపథ్యంలో ఇవాళ లాఠీచార్జ్ చేసి ఒక ఎస్ఐ భయంకరంగా మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 రోజులు నిర్బంధించి వాళ్ళని లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళ కోసం దీక్ష చేయలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఇలా ప్రతిఘటించలేదు. ఇలా లడ్డు వివాదం ఉన్న నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో పగ్గాలు ఉన్నాయి, నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో సెంట్రల్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. నువ్వు అనుకుంటే అరెస్ట్ చేయలేవా? నువ్వు అనుకుంటే సిబిఐ విచారణ చేయించలేవా? నువ్వు అనుకుంటే నువ్వు ఏదంటే చేయలేవా? మరి ఏం చేస్తున్నావు అంటే ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ లడ్డు వివాదం అని తీసుకొచ్చినావు. మరి లడ్డు వివాదం నిజంగా ఒకవేళ లడ్డు వివాదం ఉందనుకో, మరి నీ చేతిలో ఉన్నటువంటి అధికారంతో అరెస్ట్ చేయించవచ్చు కదా. మరి అది చేయవు. ఇలా సినిమా డైలాగులు చెప్పి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసి ఇలా జనం ఎంత పిచ్చోళ్ళంటే అంత పిచ్చోళ్ళు చేస్తున్నారు. జనాన్ని ఎంత మసిపూసి మారడి చేసి జనాన్ని ఎంత అంటే అంత వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు వాడుకున్నంత ఇవాళ ఈ జనం మోసపోయినంత కాలం ఇంకా 100 సంవత్సరాలు మోసపోతూనే ఉంటారు. నిజం తెలుసుకోలేనంత కాలం ఈ జీవితాలు ఈ రాజకీయ నాయకుల చేతిలో బలి పశువులు అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ లడ్డు కోసం ఇవాళ దీక్షలు చేస్తున్నారు. ఇవాళ లడ్డు కోసం దీక్షలు చేస్తే మరి దేవుడు ఉంటే మరి కాపాడాలి కదా. మరి దేవుడు నిజంగా తప్పు చేస్తే ఆ లడ్డులో నిజంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ లడ్డులో ఉన్నటువంటి అన్యక్రాంతానికి గురైపోతే, ఆ లడ్డులో నిజంగా మాంసారం కలిస్తే, ఆ లడ్డులో నిజంగా భయంకరంగా వాళ్ళందరూ మోసం చేస్తే మరి చాలా వరకు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా, మరి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? చాలా వరకు హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి నేపథ్యంలో చాలామంది ఉంటాయి. హిందువులను నమ్ముకున్నటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి అనేక మంది మరి ఏం చేసినట్టు మరి వాళ్ళు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళందరూ తప్పు చేస్తుంటే తప్పును ప్రోత్సహించినటువంటి వాళ్ళ అధికారులు ఎక్కడ పోవాలి? అదే ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? మన అందరి పరిస్థితి ఏంది? మరి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎవరేం చేస్తున్నారు? ఇది అన్నీ ఎవరికి అర్థం కాదు. ఒక పక్కన దళితులపైన దాడులు చంపేస్తుంటే మానభంగాలు లేచి ఇష్టానుసారంగా పీడీ యాక్టులు గీడీ యాక్టులు కేసులు పెట్టి ఇవాళ ఇష్టానుసారంగా డోర్ డెలివరీ చేసేటువంటి డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తున్నారు. మరి వారి కోసం ఒక్కరోజు దీక్షలు చేసిలా? వాళ్ళ ఆత్మగౌరవం కన్నా నీ లడ్డు ఆత్మగౌరవం గొప్పదా? ఇవాళ మనుషుల ఆత్మగౌరవం కన్నా మనుషులను చంపేసి మానభంగాలు రేపులు వేసేటువంటి అవన్నీ కనిపించవా? ఒక పక్కన మణిపూర్లో 2 మహిళలు నగ్నంగా ఊరేగిస్తే రాష్ట్రం భారతదేశం మొత్తం అతలకుతలం అయితే ఇవాళ ఉన్నటువంటి ఇదే దేశ ప్రధాని ఒక్కసారి కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఆడళ్ళ మానభంగాలు చేసినా ఇవాళ రేపులు మడ్డలు చేసినా అవి కనిపించవు. వాళ్ళ మీద దీక్ష లేరా? ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ మతి భ్రమించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆయన కావాలని రాజకీయం కోసం చేస్తున్నారా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడిచ్చేటువంటి డ్రామాలో ఈయన ఒక డ్రామా చేస్తున్నాడా? నిజాలు తెలుసుకున్నంత కాలం ఇవాళ నిజంగా బాధాకరం అంటే బాధాకరం. ఇవాళ రాజకీయ నాయకులు ఎంత ట్రోల్ చేసి ఏ రాజకీయ నాయకులు మన అవసరం కోసం రాజకీయ నాయకుడు ఎంత భయంకరమైనటువంటి ప్రాబ్లం సృష్టిస్తాడో ఇవాళ వాళ్ళందరూ తెలుసు. ఇవాళ దేవుడే ఉంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దేవుడే ఉంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటే శిక్షించాడా? మరి దేవుడు ఎక్కడ పోయిండు? లడ్డులో ఆయన నైవేద్యం పెట్టేటువంటి లడ్డు ఆ నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఆ 10 సంవత్సరాలు నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేసినట్టు? మరి వాళ్ళ శిక్షించాలి కదా. అంతమంది నిజంగా మనోభావాలు ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి దానిలో మాంసాహారం కలిసినప్పుడు మరి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయాడు? మరి దేవుడు ఉంటే శిక్షించాలి కదా.